హాయ్ హలో! ఫిరంగిపురం తిరునాళ్ళకి మీలో ఎంతమంది వచ్చారు? కామెంట్ చేయండి. బ్రేక్ డాన్స్ ఎక్కుదామని చెప్పి బ్రేక్ డాన్స్ దగ్గరికెళ్ళాము. ఒక గ్యాంగ్ వచ్చారు, ఎక్కారు చిన్న పిల్లలే. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే సేఫ్టీ ప్రికాషన్స్ ఏమి లేకుండా మీరు వీడియోలో చూస్తే వాళ్ళు నుంచొని తిరుగుతున్నారు. వాళ్ళు గట్టిగా పట్టుకొని అట్లా ఒక ఎంజాయ్‌మెంట్ లాగా ఫీల్ అవుతూ నుంచొని తిరుగుతున్నారు. అరే! అరే! దాంట్లో కూర్చుంటేనే కళ్ళు తిరుగుతాయి. వాళ్ళేమో నుంచొని తిరుగుతున్నారు. అయ్యో! పడిపోతారా అనుకున్నాము. అనుకుంటంగా ఒక అబ్బాయి పడిపోయాడు. వాటి కిందకెళ్ళుంటే ఆ అబ్బాయి పరిస్థితి ఏమయ్యేది? వాళ్ళు చూసి ఆపేశారు కాబట్టి ఏం కాలేదు. సేఫ్‌గానే ఉన్నాడు. కానీ లేచాక మళ్ళీ ఎక్కాడు. మళ్ళీ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసినప్పుడు ఏం చేశాడంటే సేమ్ రిపీట్ చేశాడు. సేమ్ మళ్ళీ నుంచొని తిరుగుతున్నాడు. అరే! ఇంక మారరా జనాలనిపిచ్చింది. సరే, ఇంకా ఆ విషయం వదిలేసి మేమైతే తిరునాళ్ళకెళ్ళాము. అందరం కలిసి ఫ్యామిలీ మొత్తం ఎళ్ళాము. ఎళ్ళినప్పుడు ఏంటంటే ఇట్లాగే ఒక్కొక్కటి అన్నీ ఎక్కేసి బాగా ఎంజాయ్ చేసి ప్రతీదీ తినేసి వచ్చామనమాట. మేము అరౌండ్ 10 అట్లా ఎళ్ళాము. వచ్చేసరికి 1:30 అయింది. అరే! టైం అస్సలే షాపింగ్‌కెళ్ళినా, ఇట్లా తిరునాళ్ళకెళ్ళినా టైం అనేదే తెలీదు కదా! మీలో ఎంతమందికి అలా ఉంది? తిరుగుతూనే ఉంటాం. కానీ నార్మల్‌గా అయితే షాపింగ్‌కెళ్ళినప్పుడు, తిరునాళ్ళకి ఇట్లా వెళ్ళినప్పుడు కాళ్ళ నొప్పులు మాత్రం రావు. ఇంకెక్కడి నుంచో మనకి మాకు కాళ్ళ నొప్పులొస్తాయి. సో, లాస్ట్‌లో మా ఆఫీస్ కొలీగ్ కనిపిస్తే ఫోటోస్ దిగాము. ఆ రోజు అలా గడిచింది.